ప్రతిభ ఏ ఒక్కరి సొంతం కాదని ఈనాడు ఈటీవీ నిర్వహిస్తున్న ప్రతిభా పాటవ పోటీల ద్వారా విద్యార్థులు సృజనాత్మకతను చాటాలని మహబూబ్నగర్ జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సూచించారు. ఎస్వీఎస్ ఆడిటోరియంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. చదువుపై శ్రద్ధ పెట్టి జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పారు. 300కు పైగా జూనియర్ కళాశాలల్లో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించామని, త్వరలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ సత్తా చాటాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. మనం ఈ పోటీల్ని 4 నెలల క్రితం స్టార్ట్ చేసినాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా, అంటే ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ దాదాపు 1560 స్కూల్స్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళకి స్కూల్ ఈవెంట్ 3వ తారీఖున కంప్లీట్ చేస్తాం ఫైనల్. ఈ జూనియర్ కాలేజీలో ముందు స్కూల్ లెవెల్, తర్వాత రీజనల్, తర్వాత ఇప్పుడు జిల్లా స్థాయికి వచ్చినాం. వీటి తర్వాత రాష్ట్ర స్థాయి పోటీలు కూడా ఉంటాయి. దానికి కూడా మీరందరూ ఈ విజేతలంతా సన్నద్ధంగా ఉండాలని కోరుకుంటున్నా. ఈనాడు పత్రికా ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు కావచ్చు, ఇంకా మరి ఇతర పోటీలు నిర్వహించి మిమ్మల్ని కొంతమందిని ఇక్కడ సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు. ఈ వ్యాసరచనలు కావచ్చు, వేరే వాటితో పాటు కూడా మనము చదువు మీద కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో 10th వరకు బాగానే ఉంటుందండి మనకు క్లాస్, కానీ ఇంటర్లో ఇరుక్కుంటే మాత్రం బయటికి రావడం చాలా కష్టం అని చెప్పేసి నేను ఇంటర్లో చదువుతున్నప్పుడు మా మాస్టర్ గారు చెప్పారు. సో ఆ ఇంటర్మీడియట్ స్టేజ్లో మనకు మన మైండ్ మెచ్యూర్డ్ అయి ఉంటుంది, ఇన్బ్యాలెన్స్లో ఉంటుంది. సో ఆ ఇన్బ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేసేసుకొని మన కంట్రోల్లో పెట్టుకొని మనం ఏదైతే గోల్ రీచ్ అవుతామో అనుకుంటున్నామో ఆ గోల్ రీచ్ కావడం కోసం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసేసుకొని సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ